హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు డిసెంబర్ 13, 2024 తేదీన ఒక వీడియో అయితే చేశాను అనమాట రోడ్ ట్యాక్స్ రిలేటెడ్గా. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి 5 ఏళ్ళు రోడ్ ట్యాక్స్ అనేది ఉండదనేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను చెప్పానంటే ఇది వచ్చేసి ప్రజెంట్ నోటిఫికేషన్ మాత్రమే, గెజెట్ రానికి అట్లీస్ట్ ఒక 20 నుంచి 30 డేస్ మధ్యలో టైం పడుతుందని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 13 లాస్ట్ మంత్, ఇప్పుడు ఈరోజు డిసెంబర్ 14. సో నిన్నటి నుంచే ఇంప్లిమెంట్ అయింది. సో రోడ్ ట్యాక్స్ అనేది అఫీషియల్గా 2025 జనవరి 13 నుంచి మనకైతే నేను చెక్ చేసినప్పుడు జనవరి 13 నుంచి అయితే లేదు. సో ఆ రోజు నుంచి అయితే లేదు. సో మీరు ఎవరైనా సరే నియర్ బై షోరూమ్స్కి వెళ్ళి చెక్ చేసుకోండి, అడగండి. రోడ్ ట్యాక్స్ లేదని చెప్తారు ఖచ్చితంగా. అండ్ ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలనుకున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్, ఇంకా టెన్షన్ లేకుండా 5 ఏళ్ళ వరకు థింక్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా సరే ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో కొనాలనుకున్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. రీసెంట్ ఇచ్చిన జీవోలో వచ్చేసి 1,00,000 లోపు ఎక్స్షోరూమ్ ప్రైస్కి 5,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తారన్నారు. సో అది ఏంటిది అనేది ఎలా అప్లికేబుల్ అవుతుందో కొంచెం క్లారిటీ అయితే లేదు. దానికి రిలేటెడ్గా ఏదైనా వస్తే నేను చెక్ చేస్తాను. బట్ కొందరిని షోరూమ్ వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పినారంటే డైరెక్ట్ కంపెనీ ఏదైతే ఎక్స్షోరూమ్ పెడుతుందో 1,00,000 రూపాయలు అనేసి ఆ దానికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,05,000 కంపెనీ పెట్టిన ఎక్స్షోరూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో కంపెనీ ఈఎంపీఎస్ సబ్సిడీ ఎంత ఉంది కదా, తీసేసిన తర్వాత 95,000 అవుతుంది. సో అప్పుడు 1,00,000 లోపు ఎక్స్షోరూమ్ ప్రైస్ కదా, సబ్సిడీ రావాలి, 5,000 ఇన్సెంటివ్ రావాలంటే అది రాదంట. సో డైరెక్ట్ ఫస్ట్ ఉండడమే 95,000, 99,000 ఉంటేనే ఆ తర్వాత వాళ్ళు 10,000 సబ్సిడీ పోతుంది, స్టేట్ సబ్సిడీ. ఆ తర్వాత మన స్టేట్ సబ్సిడీ వస్తుందని చెప్తున్నారు. అలా కూడా చెక్ చేశాను. ఓలాలో 2 రకాలుగా చెక్ చేస్తున్నాను. 1,00,000 పైన ఉన్నప్పుడు 10,000 తీసేసిన తర్వాత వచ్చిన సబ్సిడీ చూశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓలా S1X 4 కిలోమీటర్ ఉంది. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,06,000 ఉంది. సబ్సిడీ పోయిన తర్వాత 96,000 అయింది. అప్పుడు అట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, అట్లా రాలేదు. సరే డైరెక్ట్ 1,00,000 లోపు ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది కూడా చెక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరే మోడల్ ఉంది, కొత్తగా రీసెంట్ వచ్చిన మోడల్, లేదా 2 కిలోమీటర్ మోడలే చూశాను. దాంట్లో చూసినా కూడా డైరెక్ట్ ఎక్స్షోరూమ్ ప్రైసే బిలో 1,00,000 ఉంది. సో దానికి కూడా 5,000 రూపీస్ అనేది అప్లికేబుల్ కాలేదు ఆంధ్రప్రదేశ్లో. మేబీ అది ఫర్దర్గా నిదానంగా అప్డేట్ చేస్తానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ 5,000 రూపీస్ కూడా అప్డేట్ అయితే ఎప్పుడైనా వస్తే మన ఛానల్లో నేను ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తాను. ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళకి సంక్రాంతి కానుక అనుకుంటా మేబీ గవర్నమెంట్ ఇచ్చింది. టెన్షన్ లేకుండా మీరు నార్మల్ రేట్స్కే కొనొచ్చు. రోడ్ ట్యాక్స్ అనేది ఎక్స్ట్రాగా అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్లో అప్డేట్ కూడా అయిపోయి ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరైనా సరే కొనాలని ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా అయితే జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని ఫ్యాక్టర్స్ చెక్ చేసుకొని మీరు సాటిస్ఫై అయితే టెస్ట్ రైడ్ చేసి అన్ని నచ్చితేనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి. ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఈ అప్డేట్ గురించి చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే ఐడియా ఉండదు. ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.